స్వెల్లింగ్ కానీ ఒకవేళ వస్తే ఏం చేయాలి అంటే, మనం ఫస్ట్ పోస్చర్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. పడుకునేటప్పుడు కూడా రివర్స్‌లో పడుకోకుండా స్ట్రెయిట్‌గా పడుకోవడము. కొంచెం మనకు కంఫర్ట్ లేకపోతే కొద్దిసేపు మాత్రమే సైడ్‌కి తిరిగి పడుకోవడము. ఫార్వర్డ్ బెండింగ్ లేకుండా ఉండడము. ఇట్లాంటివి చేయాలి. ఇంకా చాలామంది నెక్స్ట్ డే నుంచి చాలా హెవీగా ఎక్సర్సైజెస్ చేయడము, జిమ్ చేయడము ఇట్లాంటివి కూడా చేస్తూ ఉంటారు. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసిన తర్వాత మైల్డ్ వాకింగ్ అనేది 2 డేస్ తర్వాత స్టార్ట్ చేయొచ్చు. ఇన్ కేస్ వెయిట్ లిఫ్టింగ్ గానీ, సివియర్ ఎక్సర్సైజెస్ కానీ, ఎక్స్‌ట్రీమ్‌గా ఎక్సర్సైజెస్ చేయాలి అంటే అట్‌లీస్ట్ 10-15 డేస్ మనం వెయిట్ చేయాల్సుంటుంది. ఈ ప్రికాషన్స్ ఫాలో అవ్వకున్నా గూడా మనకి స్వెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకొంతమంది ఏంటి అంటే నెక్స్ట్ డేనో లేదంటే 2 డేస్ తర్వాత బైక్ డ్రైవ్ చేస్తూ హెల్మెట్ చాలా టైట్‌గా పెడుతూ ఉంటారు. అలాంటప్పుడు గూడా మనకు స్వెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది బికాస్ ఆఫ్ ప్రెషర్. సో, దాన్ని హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయాలా అంటే అలా చేయకూడదు. కానీ ఆ 2-3 డేస్ మాత్రం ఫస్ట్ 2-3 డేస్ మనం పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ యూజ్ చేయడం గానీ, లేదు అంటే కార్ యూజ్ చేయడం గానీ బెటర్.